ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బైబిల్ రుజువులనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బైబిల్లో ఏదైతే ఉన్నదో అది నిజమని రూఢిపరచుట, రుజువు చేయటే మా బాధ్యత. ఇప్పుడు మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించినప్పుడు ఆయన దేహాన్ని శిలువ మీద నుండి దించి ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషిని మరణము కబళించి వేసింది. దాని ముళ్ళుతో ప్రతి ఒక్కరిని గుచ్చింది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ మరణపు ముళ్ళును విరిచి దాని కోరలను విర్రగొట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని మరణము కబళించుట అసాధ్యం. మరణపు ముళ్ళు విరిచిన వాడు నా ప్రభు అయిన యేసు. ఈ మరణము ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషిని కబళించి వేస్తూ ఉంది. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ మరణము ఏ మాత్రము కూడా దాని బలాన్ని మన మీద ఉపయోగించలేదు. జాగ్రత్తగా చూద్దాం. ఈ లోకములో అనేకులు మరణించారు. ఆ మరణించిన సమాధులు మన ముందు కనబడుతున్నాయి. కానీ ఒకే ఒక సమాధి ఉంది. ఆ సమాధి బండ ప్రక్కకు తోయబడి మరణమును జయించి తిరిగి లేచారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వారి సమాధిని మనం ఇప్పుడు చూడటానికి మనము ప్రయాణమై వెళ్తున్నాం. రండి. ఇదిగో కనబడుతున్నటువంటి ఆ ఎదురుగా ఉన్న స్థలమే పుర్రె ఆకారములో కనబడుతుంది. ప్రస్తుతం 2 కళ్ళు బాగా కనబడతాయి, కానీ ముక్కు అది చెదిరిపోయింది. ఇదే స్థలం పైన యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. దానికి ప్రక్కన ఒక రోడ్డు ఉంది. బైబిల్ గ్రంథంలో వాక్యాధారం ప్రకారం ఆ రోడ్డు గుండా వెళ్తున్న వారు తలలూచుచు యేసుక్రీస్తు ప్రభుని రకరకాల మాటలు అన్నటువంటి సందర్భం అదే ఈ కొండ. ఆ కొండ చివరి భాగంలో యేసు ప్రభుని సిలువ వేశారు. బైబిల్ వాక్యం కనబడుతుంది. ఆయన సిలువ వేసిన దగ్గర ఒక తోట ఉండేను. ఆ తోటే ఇదే స్థలం.
ఆ సమాధికి సమీపంలో ఉన్న చర్చిలో, ఒక 10 మీటర్లు దూరంలో ఉన్న ఈ చర్చిలో ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తాన్ని ఇచ్చుటకు దేవుడు కృప చూపాడు. థ్యాంక్స్ టు గాస్పల్ టీవీ. పరిశుద్ధతతో పాలు పంపులు పొందుతారు. వారు ఇక్కడ చెప్పబడిన వాక్యం ప్రకారం అంత్యదినమున లేపబడతారు. 55వ వచనం, నా శరీరము నిజమైనటువంటి ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాం. ఈ పవిత్రమైన యేసయ్యలో ఎలాంటి దోషం లేదు. ఆనాటి మతాధికారులు ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు. కారణం, ప్రభు వలన ముట్టబోయే ముందు మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. రాతము ఓ పాపియందు పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావా, శ్రీ యేసు రక్తమేపుడు స్నావించు. ప్రార్థన పూర్వకంగా మన హృదయాలు సమర్పించుకుందాం. అనాలోచనగా ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పంపులు పొందొద్దు. మనల్ని మనము శుద్ధి చేసుకుందాం. మరొకసారి యేసు ప్రభు వారు ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. అలాగునని యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి దేహాన్ని ప్రతి ఒక్కరు తీసుకుందాం. నీ రక్తధారలేలా పాపివేత్ర పరచుము, పరిశుద్ధత శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. భోజనమైన పిమ్మట యేసు ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభు యొక్క రక్తమును పాత్రలో మీకు అందిస్తారు. అందరూ కూడా తీసుకొని పట్టుకొని అలాగే ఉండాలని కోరుతున్నాం. రక్తధారలేలా పాపి కష్టాయమీచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము.
యేసు క్రీస్తు వారు అత్యున్నతంగా హెచ్చింపబడిన నామంలో ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డలముగా, నీ రక్తము చేత విమోచించబడినటువంటి బిడ్డలముగా మీరు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన ఈ ప్రదేశంలో సాక్షాత్తుగా హైదరాబాద్ నుండి పలు ప్రాంతాల నుండి గాస్పుల్ టీవీ ద్వారా మమ్మలను తోడుకొని వచ్చిన మీ ప్రేమను బట్టి పునరుద్ధరణతో ఐక్యపరచబడ్డామన్నటువంటి విశ్వాసంతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ మరణాన్ని, మీ పునరుద్ధాన్ని వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మనందరము కూడా కళ్ళు మూసుకొని మన చేతిలో ఉంచబడి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన శరీరము పవిత్రమైనదని ఎరిగి భయముతోనూ భక్తితోనూ పరిశుద్ధతతోనూ ఆయన దేహమును మొట్టమొదటిగా మనందరము కలిసి వ్యక్తిగతంగా కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆ దేహమును మనందరము కలిసి భుజించుదాము. పరిశుద్ధమైన రక్తం అది ఆకాశమునకు భూమికి మధ్య మన నిమిత్తమై శాపగ్రస్తుడుగా వేలాడాడు యేసయ్య. నీ కొరకు తన రక్తమునిచ్చుట కొరకు ఆ శిలువ మీద ప్రభువారు పొందిన వేదన జ్ఞాపకం చేసుకొనొచ్చు. నీ కొరకే ప్రభువు రక్తము కార్చాడని ఎరిగి భయముతోనూ భక్తితోనూ పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ ఆ రక్తమును తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయన రక్తమును పానముగా స్వీకరించుదము. మహిమగల తండ్రి, కృపా కనికరం కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పాదములకు మా కోసం ప్రాణపెట్టి మమ్మల్ని విమోచించిన నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య నిత్య సహవాసం ఈ స్థలములో చేరిన మనకును, ప్రత్యేకంగా ఆయన దేహములో రక్తములో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకును, లోకములో ఆయన ఆరాధిస్తున్న భక్తులకును ఆయన నిత్య సన్నిధి సదాకాలము తోడయుండి మనం నడిపించి ఆశీర్వదించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. మరణపు మార్గమందు నడిచిన వేలయం అవునా మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యునిగా వచ్చినకు మరో జన్మనిచ్చితివయ్యా. ఈశ్వరా ఆరాధోహే ఆరాధనా అడోనా ఆరాధనా యేషువా ఆరాధనా ఈశ్వరాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా ఆమేన్ అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా